ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తిరుపతి దేవాలయమే. ఈ ఆలయానికి ప్రతిరోజు కనీసంగా 30,000 నుంచి 40,000 మంది భక్తులు వస్తుంటారు. అదే కొత్త సంవత్సరం రోజున జనవరి 1న అయితే ఏకంగా 75,000 మంది పైగా ఆలయాన్ని దర్శించుకునేందుకు వస్తుంటారు. ఈ ప్రత్యేకత కారణంగానే తిరుపతి ఆలయం అనేది ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందూ దేవాలయంగా, ఎక్కువ మంది సందర్శించే హిందూ దేవాలయంగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో సైతం స్థానాన్ని పొందింది. మరి ఇంతలా ప్రాముఖ్యతను దక్కించుకున్న ఈ తిరుమల చరిత్ర ఏమిటి? ఈ ఆలయాన్ని ఎవరు స్థాపించారు? ఇక్కడ స్వామివారు ఎలా అవతరించారు? ఈ ఆలయ ప్రత్యేకతల చరిత్ర ఏమిటి అనే ఈ పూర్తి విషయాలని ఈ వీడియో. అసలు ఈ ఆలయం ఇక్కడ వెలియడానికి ముందు అసలేం జరిగింది, పురాణాల్లో ఏముంది అనేది మొదటిగా చూద్దాం. కలియుగ కాలంలో త్రిమూర్తులలో అనగా బ్రహ్మ, శివుడు, విష్ణువు వీరిలో ఎవరు గొప్ప దేవుడు తెలుసుకునేందుకు ఋషులకు యజ్ఞం చేయమని నారదుడు సలహా ఇచ్చాడు. దాంతో ఋషులంతా ఏకమై చివరికి సప్త ఋషుల్లో ఒకరైన భృగు మహర్షిని త్రిమూర్తుల్ని పరీక్షించేందుకు పంపుతారు. భృగు మహర్షి మొదటిగా దేవతల రాజైన ఇంద్రుడి దగ్గరకు వెళ్తాడు. ఇంద్రుడు ఆ సమయంలో అప్సరసలతో కలిసి నృత్యాన్ని ఆస్వాదించడంలో నిమగ్నమై ఉండి భృగు మహర్షి వచ్చాడు అనే విషయాన్ని కూడా పట్టించుకోడు. దాంతో భృగు మహర్షికి కోపం కలిగి ఇంద్రుడిని నిన్ను విశ్వం అంతా అహంకార ఆత్మగా సూచిస్తుందని శపించి వెళ్లిపోతారు. ఇక ఆ తర్వాత భృగు మహర్షి త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మదేవుని దగ్గరకు వస్తాడు. బ్రహ్మదేవుడు ఆ సమయంలో తనకు ఉన్న 4 తలలలో ఒక తలతో వేదాల్లో పఠించడం, మరొక తలతో ధ్యానం చేయడం, మరొక తలతో ప్రపంచాన్ని సృష్టించడం, అలాగే మరో తలతో తన భార్య సరస్వతితో గడపడం వంటి వాటిలో బిజీగా ఉండి భృగు మహర్షిని గుర్తించడు. ఇక ఆ తర్వాత భృగు మహర్షి శివుడి దగ్గరకు వెళ్తాడు. ఆ సమయంలో శివుడు తన భార్య పార్వతితో కలిసి రుద్ర ధ్యానంలో నిమగ్నమై ఉండి మహర్షిని గమనించడు. దాంతో భృగు మహర్షి కోపానికి గురై శివుడిని నీవెప్పుడు నిరాకార లింగంలో మాత్రమే పూజింపబడతావని శపిస్తాడు. ఇక ఆ తర్వాత చివరిగా విష్ణువు దగ్గరకు వెళ్తాడు. ఆ సమయంలో విష్ణువు ఆదిశేషునిపై లక్ష్మీదేవి ఒడిలో నిద్రిస్తూ ఉంటాడు. భృగు మహర్షి విష్ణువు దగ్గరకు వచ్చినప్పుడు విష్ణువు పాదాలనేవి మహర్షి వైపు ఉంటాయి. దాంతో మహర్షి విష్ణువు పాదాలు తన వైపు ఉండడం చూసి అది చాలా అవమానంగా భావిస్తాడు. దాంతో కోపానికి లోనైన భృగు మహర్షి విష్ణువుని ఛాతిపై తన్నాడు. ఆ విధంగా మేల్కొన్న విష్ణువు భృగుడి పాదాలకు మొక్కడం ప్రారంభించాడు. అలాగే భృగు మహర్షికి గొప్ప ఆతిథ్యం ఇస్తాడు. దాంతో భృగు మహర్షి సంతోషించి విష్ణువుకు వ్రతం చేయమని తన ఋషులను ఆదేశించాడు. కానీ భృగు మహర్షి విష్ణువుని అలా ఛాతిపై కొట్టడం అనేది లక్ష్మీదేవికి తనను పరోక్షంగా అవమానించినట్లుగా అనిపిస్తుంది. దాంతో లక్ష్మీదేవి విష్ణువుతో గొడవపడి వెంటనే వైకుంఠాన్ని విడిచిపెట్టేసి ఒక యువ ఋషుల మారువేషంలో భూమిపైకి వచ్చేస్తుంది. భూమిపైన ఉన్న పురాతన నగరమైన కార్వీర్ అనగా ఇప్పుడు కొల్వాపూర్ గా పిలువబడుతున్న ప్రాంతంలోనికి మారువేషంలో వచ్చి స్థిరపడుతుంది. అందుకే ఇప్పటికీ ఈ ప్రాంతంలో కొల్వాపూర్ లో దేవతగా ఇక్కడ ప్రజలు లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇక మరోవైపు విష్ణువు లక్ష్మీదేవి కోపంతో తనని విడిచిపెట్టి వెళ్లిపోవడంతో తనని వెతికేందుకు విష్ణువు శ్రీనివాసుడు అనే మానవ రూపంలోనికి మారి భూమి మీదకు వస్తాడు. లక్ష్మీదేవి కోసం ఎంతగానో వెతుకుతాడు. అయినప్పటికీ ఆమె ఆచూకీ దొరకదు. దాంతో అలసిపోయి చివరికి విష్ణువు తిరుమల కొండలకు చేరుకుని ధ్యానం చేయడం ప్రారంభించాడు. దాంతో విష్ణువు అనగా శ్రీనివాసుడి చుట్టూ ఒక పెద్ద పుట్ట సైతం ఏర్పడిపోతుంది. మరోవైపు లక్ష్మీదేవి ఇది గమనించి తన కోసం విష్ణువు జపించడాన్ని చూసి కాస్త ఎలా అయినా అతనికి సహాయపడాలి అని ఈ విషయాన్ని శివునికి, బ్రహ్మదేవునికి తెలిపి వారిని ప్రార్థిస్తుంది. దాంతో అప్పుడు శివుడు, బ్రహ్మ ఒక ఆలోచనకు వస్తారు. శివుడేమో ఆవుగా, బ్రహ్మేమో దూడగా మారి ఆ ప్రాంతపు రాజైన చోళరాజు పశువుల మందలో వీరు కలిసిపోతారు. ప్రతిరోజు ఈ పశువుల మందతో పాటుగా ఈ ప్రాంతానికి వచ్చి పుట్ట లోపల ఉన్న శ్రీనివాసుడికి అనగా విష్ణువుకి పాలు అందేలా పుట్టపై ఆ ఆవు పాలన పోస్తుంది. ఇలా ప్రతిరోజు చేయడంతో ఒకరోజు ఈ సంఘటనని అక్కడి ఆవుల కాపరి చూస్తాడు. దాంతో అతనికి కోపం వచ్చి ఒక కర్రను తీసుకువచ్చి ఆవును కొట్టడానికి ప్రయత్నించగా ఇంతలో పుట్టలో ఉన్న శ్రీనివాసుడు చూసి ఆవును కాపాడేందుకు ఒక్కసారిగా పుట్టలోంచి బయటికి వచ్చి అడ్డుపడతాడు. దాంతో ఆ కర్ర దెబ్బ అనేది నేరుగా విష్ణువు తలకి అదే శ్రీనివాసుడి తలకు తగులుతుంది. ఆ దెబ్బే విష్ణువు తలపై నామంగా నేటికి కనిపిస్తుంది. తలకి బలంగా దెబ్బ తగలడంతో శ్రీనివాసుడికి కోపం వచ్చి ఆ కాపరిని వెంటనే చనిపోతామని శపిస్తాడు. దాంతో అతను మరణిస్తాడు. ఈ వార్త రాజుకు చేరుతుంది. కాపరి మరణంపై అనుమానం వచ్చి ఆ ప్రాంతానికి వచ్చి చూడగా ఆశ్చర్యపోతాడు. అక్కడి ఆవులు శ్రీనివాసుడికి పాలు ఇవ్వడం గమనించి అతను మారువేషంలో ఉన్న విష్ణువు అని తెలియక రాజు ఆవు దూడను చంపేందుకు తన విల్లును ఎక్కుపెట్టి బాణాన్ని వదులుతాడు. కానీ ఆ బాణం ముందుకు వెళ్లకుండా శ్రీనివాసుడు ఆపివేస్తాడు. అలాగే ఆ రాజుని నీవు వచ్చే జన్మలో రాక్షసుడిగా పుడతామని శపిస్తాడు. దాంతో చోళరాజు ఒక్కసారిగా విష్ణువు పాదాలపై పడి తన తప్పును క్షమించమని ప్రాధేయపడతాడు. తన తప్పును తెలుసుకున్నందుకు విష్ణువు ఆ రాజును క్షమించి వేసి సంతోషించి వచ్చే జన్మలో నీ కూతురుని వివాహం చేసుకుంటానని ఆ రాజుకు వరం ఇచ్చాడు. శాపం నుంచి విముక్తి పొందిన చోళరాజు ఆకాశరాజుగా పునర్జన్మ తీసుకుని
ఇక తన సంతానం కోసం యజ్ఞం చేయగా బంగారు కమలంలో ఆయనకు ఆడపిల్ల దొరుకుతుంది. దాంతో ఆ పాపకు పద్మావతి అనే పేరును పెట్టుకుని పెంచుతాడు. పద్మావతి చదువుకొని చాలా అందమైన మహారాణికి ఎదుగుతుంది. ఇక మరోవైపు శ్రీనివాసుడు ఒకసారి ఒక ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అతని తలపై తగిలిన దెబ్బ వలన ఆ ప్రాంతంలో జుట్టు పోయి ఒక మచ్చలాగా మారిన ఆ దెబ్బను నీలా అనే యువరాణి చూసింది. దాంతో ఆ యువరాణి శ్రీనివాసుడికి మచ్చ ఉన్న ప్రదేశంలో తలపై అద్భుతంగా జుట్టుని జతచేస్తుంది. దాంతో శ్రీనివాసుడు ఆమె సాయానికి భక్తికి చెల్లించి కృతజ్ఞతలు తెలిపి ఆమెను దేవతగా మార్చి తన భక్తులు ఇక నుంచి జుట్టు కత్తిరించుకుని మీకు దానం చేస్తారని, దాన్ని మీరు స్వీకరించమని ఆ యువరాణిని ఆశీర్వదించాడు. అందువలన తిరుపతిలో అందరూ తలనీలాలను సమర్పించేది. ఇక శ్రీనివాసుడు ఇలా భూమిపైన కాలం గడుపుతున్నప్పుడు